గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్తే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో ప్రధానమైన వార్తలు తీసుకొని అందులో వార్తా అంశాలేంటి, ఉద్దేశాలేంటి, నిజమా అబద్ధమా వాస్తవాలు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ప్రతిరోజు కూడా పోస్ట్ చేస్తానన్న సంగతి డైలీ చూసే వాళ్ళకి తెలుసు. సో కొత్త వాళ్ళకి కూడా ఎక్కువ మందికి వీడియోని చూపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, అంటే డైలీ చూసేవాళ్ళు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరైనా ఇలా చేస్తారా? నాకైతే తెలియదు, చేస్తారో లేదో. నాకు తెలిసి చేయరు అనుకుంటున్నా. సో అందుకే అన్ని పేపర్లు ఒక అరగంటలో మొత్తం చూసేయచ్చు, అన్ని పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ అంశాలు. సో ఇది పార్టీలకు సంబంధం లేకుండా మనం చేస్తాం. త్వరలో ఒక నెల రోజుల్లోనే ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నా. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒక నెల రోజులు, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక 100 రోజులు టైం ఇవ్వాలి కాబట్టి ఇచ్చాము. నారా లోకేష్ గారు పాదయాత్రలో హామీలు ఇచ్చారు కదా, నాకైతే గుర్తున్నాయి. ఆయన ప్రతి 100 కిలోమీటర్లకు ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించి ఆ శిలాఫలకం మీద ఒక హామీ ఇచ్చారు కదా. ఆ హామీలు ఇప్పుడు ఎంతవరకు వచ్చాయి? గవర్నమెంట్ వచ్చింది, సో మనం ఇమీడియట్గా అడగకూడదు. 2 నెలలు ఉంది, ఇంకో నెల 2 నెలలు వదిలేయచ్చు, వదిలేసి ఆ తర్వాత పట్టుకోవచ్చు. ఈ హామీలు అట్లీస్ట్ దానికి సంబంధించి కార్యాచరణ అయినా ఉందా లేదా, అట్లీస్ట్ గవర్నమెంట్ వచ్చాక ఆ హామీ గుర్తుపెట్టుకున్నారా లేదా. కొన్ని ఈజీగా చేసే ఉంటాయి, కొన్ని కొంచెం ఎక్కువ నిధులు అవసరమైన ఉంటాయి. కానీ అవన్నీ కూడా మనం గుర్తు చేయడం మన బాధ్యత. కాబట్టి ఆయన పాదయాత్ర చేసిన దారిలోనే ఒకసారి మనం కూడా మన టీంతో తిరిగి ఆ 100 కిలోమీటర్లకు ఒకసారి ఆవిష్కరించిన శిలాఫలకాన్ని చూపించి హామీలు గుర్తు చేద్దాం. స్థానికులతో ఆ సమస్య ఎలా ఉంది, పరిష్కారం అయిందా లేదనేది కూడా మాట్లాడదాం. కాకపోతే ప్రభుత్వం వచ్చిన 4 నెలల తర్వాత ఆ కార్యక్రమం చేస్తే మంచిదని నేను ఆగుతున్నా. సరే, అది పక్కన పెడితే, ఎందుకంటే లోకేష్ గారు చాలా చోట్ల 100 రోజుల్లోనే పరిష్కరిస్తాం హామీలు అన్నారు, అందుకని అది గుర్తు చేయడం మన బాధ్యత. సరే, అది పక్కన పెడితే, దస్త్రాల దహనం తీగలాగితే మద్యం డొంక కదులుతోందంటండి. మదనపల్లె ఘటనలో పెద్దిరెడ్డి అనుచరుల నివాసాల్లో జరిపిన సోదాల్లో సిఐడికి కీలక ఆధారాలు లభ్యం. మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం జరిగిందని ఇప్పటికే ఫిర్యాదులు. జేటాక్స్ను ముఖ్యనేతకు చేరవేయడంలో ప్రధాన పాత్రధారన్న విమర్శలు. తాజాగా లభ్యమైన సమాచారంతో మరింత లోతుగా కూపీలాగుతున్న సిఐడి. సో ఇది బాగుంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలు దహనమయ్యాయి. ఆ కేసులో సిఐడి విచారణ చేస్తుంటే, అలా విచారణ చేసే క్రమంలో పెద్దిరెడ్డి గారి ముఖ్య అనుచరులు, మిథున్ రెడ్డి గారి ముఖ్య అనుచరులు ఇళ్లల్లోకి వెళ్ళి తనిఖీ చేస్తుంటే ఆ దస్త్రాల సంబంధానికి సంబంధించిన కేసు ఫైళ్ళు ఏమి బయటపడుతున్నాయో లేదో తెలియదు, కానీ మద్యం అక్రమాలకు సంబంధించిన ఫైళ్ళు బయటకు వస్తున్నాయంట. అది ఈ తీగలాగితే ఆ డొంక కదిలిందనమాట. అవన్నీ ఇప్పుడు సిఐడి చేతిలో ఉన్నాయి. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం తీగలాగుతుంటే మద్యం కుంభకోణం డొంక కూడా కదులుతుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిఐడి బృందాలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడైన మాధవరెడ్డి, పిఎస్ శశికాంత్ నివాసాల్లో తనిఖీలు నిర్వహించాయి. వివాదాస్పద భూముల లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు ఐప్యాడ్, పెన్ డ్రైవ్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, వివిధ బ్యాంకుల చెక్కులు, సేల్ డీడ్లు, నగదు లావాదేవీలు వివరాలున్న కాగితాలు, అన్ని రహస్య పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. వాటిని విశ్లేషిస్తుంటే జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు ముఖ్యమైన లావాదేవీలు వివరాలు వెలుగు చూసినట్టు సమాచారం. కొన్ని కీలక ఆధారాలు లభ్యమైనట్టు తెలిసింది. అది సంగతి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి గారి పాత్ర కీలకం. ఆయనే అంటే కొన్ని జిల్లాల్లో ఆయనే మొత్తం వ్యవహారాలు నడిపించి వసూలు చేసిందంతా కూడా పైన ఆయనకి చేర్చడంలో మిథున్ రెడ్డి గారే కీలకం అనే విమర్శలు ఉన్నాయి. సో దానికి తగ్గట్టే వాళ్ళ అనుచరుల ఇళ్లలో ఆ కాగితాలు, ఆ పత్రాలు అన్నీ దొరుకుతున్నాయి, ఆధారాలు. సో సిఐడికి కాస్త విచారణ తేలికవుద్దనమాట ఈ వ్యవహారం కారణంగా. అది ఈనాడులో ఒక పెద్ద బ్యానర్ వార్త వేశారు. ఇంకా పక్కన పెడితే, ఈ వార్తను పక్కన పెడితే ఇంకో వార్త ఈనాడు, ఆంధ్రజ్యోతి బాగా హైలైట్ చేశారు. ఆ వార్త చూస్తే, ముంబై నటిని వేధించిన ఐపీఎస్లంట. ముంబైకి చెందిన ఒక హీరోయిన్ని గత వైసీపీ హయాంలో వేధించారంట. ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. ప్రేమ పేరుతో లొంగ తీసుకున్న కృష్ణా జిల్లా వైకాపా నేత పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు వేధింపులు. నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల సాయం ఆయన ఆదేశాలతో సినీ నటిపై బెజవాడలో అక్రమ కేసు. అదండి సంగతి.
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా పెద్దలు కొందరు ఐపీఎస్ అధికారులు కలిసి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ముంబైకి చెందిన ఓ సినీ నటిని ప్రేమ పేరుతో లొంగ తీసుకున్న కృష్ణా జిల్లాకు చెందిన వైకాపా నాయకుడు ఆమెను పెళ్లి చేసుకోకుండా మోసగించారు. అధికార బలాన్ని ప్రయోగించి బాధితురాలతో పాటు ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసులు పెట్టించారు. ఇంతకీ ఎవరంట? కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు 2014లో పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన కుక్కల విద్యాసాగర్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్లో ఓ పెళ్లికి వెళ్ళారు. అక్కడ ముంబైకి చెందిన సినీ నటితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఏళ్ల తరబడి సాన్నిహిత్యంగా మెలిగారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా విద్యాసాగర్ నిరాకరించారు. అది ప్రేమించాడంట, ఆమెతో గడిపాడంట, కొన్నాళ్ళు బాగానే ఉన్నారంట. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోండి అనేసరికి పెళ్లి చేసుకొని నిరాకరించాడంట. ఆమె గట్టిగా నిలదీసేసరికి తన అధికార బలాన్ని ఉపయోగించి అతనికి వైసీపీలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు, అతనికి ఒక ఐపీఎస్ అధికారి, మరో ప్రభుత్వ సలహాదారు ప్లస్ వీళ్ళందరూ కలిపి అతనికి సహకరించడంతో ఆ ముంబై నటి మీద అక్రమ చీటింగ్ కేసు ఏదో పెట్టారంట. ఆమె మీద, ఆమె తల్లిదండ్రుల మీద చీటింగ్ కేసు పెట్టి జైల్లో పెట్టారంట. ఇంకా మీరు ఒప్పుకుంటేనే, మాతో మీకు సంబంధం లేదు, పెళ్ళికి ఇంకా మళ్ళీ పెళ్ళి గురించే అడగకూడదు, మేము డబ్బులు ఇస్తాం, డబ్బులు పట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని ఒప్పించి అప్పుడు జైలు నుంచి విముక్తి చేసి పంపించేశారంట. ఎంత దారుణం అండి! వైకాపాతో అంటకాగే కాంతి రాణా టాటా సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఆదేశాలు రావడంతో వాయువేగంతో కదిలారు. ముంబై నటి ఆమె కుటుంబీకులపై విద్యాసాగర్ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. దాని ఆధారంగా ఆగమేఘాలపై ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, బెదిరింపు తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వెంటనే అప్పట్లో విజయవాడ డీసీపీగా పనిచేసిన ఓ యువ ఐపీఎస్ అధికారి, అలాగే ఏడీసీబీ, ఏసీబీ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో కూడిన బృందాన్ని విమానంలో ముంబైకి పంపించారు. అంతర్జాతీయ ఉగ్రవాదులు కరుడుగట్టిన నేరగాళ్ల మాదిరిగా సినీ నటిని, ఆమె తల్లిదండ్రులని ఈ కేసులో అరెస్ట్ చేశారు. అక్కడ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడకు తీసుకొచ్చారంట. కోర్టు వారి ముగ్గురికి రిమాండ్ విధించింది. వారు జైలు నుంచి విడుదలయ్యాక పోలీసులు తీవ్రంగా బెదిరించారు. పెళ్లి మాట ఎత్తితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి వారితో ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారంట. బాబా, ఎంత దారుణం అండి! సో ఇదే వార్తని ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. ఇదిగోండి, మిస్టరీ లవ్ స్టోరీ, ఎన్నికల ముందు జరిగిన తతంగం, ముంబై నటితో వైసీపీ నేత చెట్టపట్టాలి, ఆపై చీటింగ్ చేసిందంటూ ఫిర్యాదు, ఆగమేఘాల మీద ముంబై పోలీసులు, నటితో పాటు తల్లిదండ్రుల అరెస్టు. చూసారా ఎంత దారుణం అండి! అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని దారుణాలా? ఏమైనా అంటే మాలాంటి వాళ్ళ మీద ఏడుస్తారా? ఏమనంటే మాలాంటి వాళ్ళ మీద మీ ఛానల్లో మాట్లాడతారా? ఇటువంటివన్నీ విమర్శించకూడదా? ఇన్ని దారుణాలా? జరిగిన ఘటనేగా రాశారు ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఎంత టీడీపీ అనుకూల పత్రికలైనా సరే పుట్టించి రాయలేదుగా, లేని విషయాన్ని పుట్టించి రాయలేదుగా, జరిగింది జరిగినట్టు రాశారు. సో దీని మీద మీరేమంటారనేది కామెంట్ చేయండి, మీ ఉద్దేశం ఏంటో. సో దీని మీద ఇప్పుడు వాళ్ళు రివర్స్ కేసు పెట్టాలి. మరి వాళ్ళు రివర్స్ అవుతారా, లేదంటే ఇంకా భయంతో ఉండిపోతారా, మాకెందుకు అని ఉండిపోతారా చూడాలి. తర్వాత 102 ఏళ్ల వృద్ధురాలి స్కై డైవింగ్ అంటండి. 102 ఏళ్ల వృద్ధురాలి స్కై డైవింగ్ చేసిందంట. తర్వాత సిబిఎస్ఈ విద్యార్థుల సామర్థ్యాలు ఢమాల్, అంతర్గత మదింపు పరీక్షల్లో విస్తుపోయే ఫలితాలు. ఆంగ్లంలో 77%, లెక్కల్లో 72% మంది ఫెయిల్. సైన్స్, సోషల్లో సుమారు 63% మంది ఫెయిల్. ప్రణాళిక లేకుండా సిబిఎస్ఈని రుద్దిన పర్యావసానం. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర విధానానికే ప్రభుత్వం మొగ్గు. అది గత ప్రభుత్వం సిబిఎస్ఈ తెచ్చేసామని ఓ డబ్బాలు కొట్టుకున్నారు. ఆ సిబిఎస్ఈ తెచ్చారు, బలవంతంగా పిల్లల మీద రుద్దారు. సిలబస్ని బలవంతంగా రుద్దారు, మాధ్యమాన్ని బలవంతంగా రుద్దారు. దాని పర్యావసానం ఇది. అసలు ఆ పిల్లల నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అనేది అంతర్గత మదింపు పరీక్ష ఒకటి చేస్తే లెక్కల్లో 72% మంది ఫెయిల్ అంట, ఆంగ్లంలో 77% మంది ఫెయిల్ అంట. మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చూడండి ఎంత దారుణం. దాన్నే ఇక్కడ కూడా వేశారు, జగన్ సిబిఎస్ఈ ఫెయిల్, అనాలోచితంగా 1000 బడుల్లో ఆ సిలబస్. ఏడాదికో సంస్కరణ పేరుతో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన గత వైసీపీ సర్కారు గొప్పగా ప్రచారం చేసుకుంటూ ప్రవేశపెట్టిన సిబిఎస్ఈ ప్రయోగం ఫెయిల్ అయింది. ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకుండా అనాలోచితంగా 1000 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించిన సిబిఎస్ఈ విధానం ఘోరంగా విఫలమైంది.
ఈ ఏడాది తొలిసారిగా సిబిఎస్ఈ పరీక్ష రాస్తున్న సుమారు 77,000 మంది విద్యార్థులకు అంచనా పరీక్షలు నిర్వహించగా 65% మంది ఫెయిల్ అయ్యారు. ఇదిగోండి, ఎటువంటి ప్రణాళిక లేకుండా టీచర్స్కి అసలు సిబిఎస్ఈ సిలబస్ మన టీచర్స్ బోధించగలరా లేదా అనేది కూడా తెలుసుకోకుండా ఆ సిలబస్కి తగ్గట్టు మన దగ్గర ప్రయోగాత్మక పరికరాలు ఉన్నాయా లేదా, అసలు విద్యార్థి మైండ్ కెపాసిటీ అంతవరకు ఉందా లేదా అనేది తెలుసుకోకుండా వీళ్ళు డబ్బాలు కొట్టుకోవడానికి, వీళ్ళు గొప్పలు వీళ్ళు చెప్పుకోవడానికి సిబిఎస్ఈ తెచ్చేసామహో అని చెప్పి డబ్బాలు కొట్టుకోవడానికి తెచ్చి 1000 పాఠశాలల్లో అమలు చేశారు. ఆ 1000 పాఠశాలల్లో అసలు అంచనా విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది అనేది అంచనా వేస్తే 65% మంది ఫెయిల్ అయ్యారు. లెక్కల్లో 72% మంది ఫెయిల్ అయ్యారు. ఇంగ్లీష్లో 77% మంది ఫెయిల్ అయ్యారంట. వీళ్ళని పట్టుకొని రేపు పొద్దున పబ్లిక్ పరీక్షలు సిబిఎస్ఈ పబ్లిక్ పరీక్షలు రాయిస్తే దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు పోద్ది. చూసారా? విద్యార్థులకు పునాది స్థాయి నుంచి సన్నద్ధం చేయకుండా, ఉపాధ్యాయులకు కనీస శిక్షణ ఇవ్వకుండా గత వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిబిఎస్ఈ పరీక్ష విధానం ఫలితాలు తిరోగమన దశలో కనిపిస్తున్నాయి. అప్పట్లో నాటి సీఎం జగన్ హడావుడిగా అమల్లోకి తెచ్చిన ఈ విధానం పర్యవసానాలకు ఓ తరం విద్యార్థులు బలి కావాల్సిన పరిస్థితులు. అంతే, విద్యార్థులు బలైనట్టే. ఇప్పుడు వరకు వాళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ కింద బోధించారు. సడన్గా వాళ్ళకి స్టేట్ సిలబస్లోకి మార్చలేరు. అలాగని రేపు పొద్దున పరీక్షలు సిబిఎస్ఈ రాయలేరు. బలైనట్టేగా ఒక తరం విద్యార్థులు. దేనిలో అయినా సంస్కరణలు చేయండి, కానీ విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేయకూడదు. చేస్తే ఆ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది. కానీ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద చేయని ప్రయోగం అంటూ లేదు. లేకపోతే చిన్న పిల్లలకు టోఫెల్ శిక్షణ ఇస్తారా? చిన్న పిల్లలకి ప్రాథమిక బడుల్లో టోఫెల్ శిక్షణ ఇస్తారా? అసలు టోఫెల్ శిక్షణ ఏ స్థాయి వాళ్ళకి ఇస్తారండి? అంత స్థాయి ఇంగ్లీష్ వర్డింగు, ఆ ప్రొనౌన్సియేషను, ఆ వాక్య నిర్మాణాలు అర్థం చేసుకునే స్థాయికి ఇవ్వాలి కదా. ఒక చిన్న కుగ్రామంలో, మారుమూల కుగ్రామంలో హాలీవుడ్ సినిమా చేసినట్టే ఉంటుంది. అది బొమ్మలు చూడడం తప్ప అర్థం కాదు. అలాగే ఇక్కడ కూడా అంతే, ప్రాథమిక బడుల్లో టోఫెల్ సెక్షన్ అంటే వాళ్ళ డబ్బాల కోసం వాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చారనమాట. సో అదొకటి చూడొచ్చు. తర్వాత ఆతిథ్య రంగానికి రెక్కలు. హోటళ్లలో 20 నుంచి 30% పెరిగిన ఆక్యుపెన్సీ, భారీగా పెరిగిన విమాన ప్రయాణికుల సంఖ్య, తరచూ పారిశ్రామిక వ్యాపార ప్రముఖులు రాకపోకలంట. సో గత 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం అనుసరించిన అరాచక విధానాలు, రాజధాని అమరావతి విధ్వంసానికి చేసిన కుట్రలతో విజయవాడ, అమరావతి ప్రాంతంలో పడకేసిన ఆతిథ్య రంగం ప్రభుత్వం మారడంతో మళ్ళీ ఊపందుకుందంట. నిజమే, హోటళ్ళు గతంలో 2500 ఉండే రూమ్ కాస్త ఇప్పుడు 3200, 3500 పెట్టారు నార్మల్ రూమ్. అదే షూట్ అయితే గతంలో 5500 ఉండేది, ఇప్పుడు 7000 పెట్టారు. అంటే హోటళ్ళకి డిమాండ్లు పెరిగే కొద్దీ రేట్లు పెంచేశారనమాట అవే హోటళ్ళు. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందంట. ఇదిగోండి, ఏప్రిల్లో 89,000 మంది, మే నెలలో 95,000 మంది వస్తే జూన్లో 1,01,000 మంది, 1900 మంది, జూలైలో 1,07,941 మంది వచ్చారంట. గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల సంఖ్య రాసుకొచ్చారు. తర్వాత కోనోకార్పస్ చెట్లను కొట్టకుండా అడ్డుకోండి, వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారు, శాస్త్రీయ అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి, హైకోర్టులో పిల్ దాఖలు. కోనోకార్పస్ మొక్కలు చెట్లను అకారణంగా కొట్టివేయడాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. సుమారు 40 దేశాల్లో ఈ మొక్కలు ఉన్నాయి. ప్రతికూల వాతావరణంలో కూడా ఈ మొక్కలు 6 నుంచి 7 అడుగులు పెరిగి వాతావరణ ఆహ్లాదాన్ని పెంచుతాయి. ఇవి చూడడానికి బాగుంటాయి ఈ మొక్కలు. సో వీటి వలన కలుషితం అవుతుంది అని చెప్పి కొట్టేస్తున్నారంట ఆ మొక్కల్ని. సో అది కొట్టొద్దు అని చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలైంది. సరే, ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ వార్తలు. ఈనాడు 2వ పేజీలో చూసుకుంటే పాపాల భైరవులకే పెద్దపేట. ఏపీడీడీసీఎఫ్ నుంచి అంగన్వాడీలకు పాల సరఫరాలో కమిషన్, పరికరాల కొనుగోలులోనూ భారీగా అవకతవకలు. ప్రభుత్వం మారినా వైకాపా విధేయులకే అగ్రాసనం. సిఐడి విచారణ చేస్తే మరెన్నో అక్రమాలు బట్టబయలు. ఆంధ్రప్రదేశ్ పాడి పారిశ్రామికాభివృద్ధి సహకార సమాఖ్య అది ఇంకొంద అమూల్కి అమ్మేశారుగా అది మొత్తం. సో గత ప్రభుత్వం వచ్చినప్పుడు దానిలో చాలా వరకు డైరీలు అన్నీ కూడా అమూల్కి ఇచ్చేశారు. సో ఇప్పుడు దాని నుంచి అమూల్ నుంచి బయటకు తీసుకురావడమే ఒక పెద్ద పని. తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులకు ఒబెరాయ్ ఆసక్తి. సెప్టెంబర్ 20లోగా అన్నవరంలో పనులు ప్రారంభం. పచ్చుకళ్ళంక అభివృద్ధి చర్యలు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. ఒబెరాయ్ హోటల్స్ కడతారా అన్నవరంలో? కట్టండి. జగన్ దెబ్బకు డిస్కమ్ల రేటింగ్ కుదేలు.
1.12 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలు, నిర్వహణ కోసం తెచ్చే స్వల్పకాలిక రుణాలపై అధిక వడ్డీ, ఫలితంగా 5 ఏళ్లలో 10,892 కోట్ల భారం. డిస్కమ్లు కుదరదు. డ్రైవర్ రహిత కార్లు రెడీ అవుతున్నాయి. ఓకే. పీవీజీ గురించి మీ పిల్లలకు చెప్పండి. ఓకే. అడ్డంగా బుక్ అయిన అనంతబాబు అసభ్య వీడియోతో బెదిరించారట, 13.30 లక్షలు నొక్కేశారట, అడ్డతీగల పోలీసులకు ఫిర్యాదు. వైకాపా అధికారంలో ఉండగా రంపచోడవరం ఏజెన్సీలో ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలకు అంతేలేదు. గంజాయి రవాణా నుంచి కలప స్మగ్లింగ్ వరకు అంతా ఆయన కనుసనలోనే. అలాంటి ఎమ్మెల్సీ ఓ మహిళ విషయంలో అడ్డంగా బుక్ అయిపోయారు. సొంత పార్టీకి చెందిన ఓ మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతూ జుగుప్సకరంగా ప్రవర్తించిన దృశ్యాలు. ఇది ఎంత కామెడీ అంటే సింపుల్గా చెప్పేస్తా, నాకు నవ్వు ఆగట్లా. ఎందుకంటే ఆయన ఎవరితో మాట్లాడారంటే కృష్ణా జిల్లాకు చెందిన ఒక ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఒక పార్టీ నాయకురాలే ఆ మహిళ కూడా. ఆమెతో వీడియో కాల్ మాట్లాడారంట. ఎవరనేది నాకు తెలీదు, అడగొద్దు, మీరు కూడా ఏది పడుతుంది కామెంట్ చేయొద్దు, తప్పు. సో అలా వీడియో కాల్ మాట్లాడినాడు, మామూలుగా మాట్లాడి ఉండొచ్చు కదా, అలా కాకుండా ఏం చూపించకూడదో అది చూపించాడు. అది మొత్తం రికార్డ్ అయింది. మహిళలు ఊరికే ఉంటారా? ఏమంటే ఎంత సొంత పార్టీ వారైనా ఏమైనా సొంత పిల్లలు కాదు కదా, లేదా ఇంకేమైనా ప్రియురాళ్ళు కాదు కదా, ఏదో రాజకీయ బంధాలు ఎప్పుడూ కూడా అశాశ్వతమే. ఏదో వాటిని నమ్మి ఆ మహిళను గుడ్డుగా నమ్మి ఆ వీడియో కాల్లో మాట్లాడేసరికి ఆమె రికార్డు చేసి మొత్తం బయట పెట్టేసింది. రికార్డు చేసి నాకు ఇస్తావా సస్తావా అనేసరికి అమ్మో అని చెప్పి మొత్తం బయట పెట్టేసింది వ్యవహారం. ఇప్పుడు మొత్తం బయటకు వచ్చింది. చూడు, పెట్టింది కూడా సొంత పార్టీ మహిళే. సొంత పార్టీకి చెందిన ఓ మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతూ జుగుప్సాకరంగా ప్రవర్తించిన దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూశాయి. ఆ వీడియో చూడని వాడు అదృష్టవంతుడు. అంత దరిద్రంగా ఉంది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే గోరంట్ల మాధవ్ గారు హ్యాపీ ఫీల్ అవుతారు ఈ వీడియో చూశాక. ఎందుకంటే ఆయనకంటే ఇది వరస్ట్, ఆయన వీడియో కంటే ఈ వీడియో వరస్ట్ అనమాట. ఇదిగో వీళ్ళు ఈ దరిద్రం గొట్టు పనులన్నీ చేస్తారు ఈ పార్టీ వాళ్ళు. ఎవరైనా ఏమైనా అంటే ఏడుస్తారు. దరిద్ర గొట్టు పనులన్నీ చేస్తున్నారు. నీచమండి బాబు. చాలా ఉన్నాయంట ఆయనకి సంబంధించినవన్నీ బయటికి తీస్తున్నారు. ఆయన చాలా అక్రమాలు చేశారంట, అవన్నీ బయటికి తీస్తున్నారులే. తర్వాత వైకాపాకు ఏలూరు మేయర్ దంపతులు రాజీనామా. నేడు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సమక్షంలో తెదేపాలో చేరిక. ఏలూరు నగరం మేయర్ అంటే వాళ్ళు చేరిక, వాళ్ళ పుట్టుక, వాళ్ళ రాజకీయ ఆవిర్భావమే, రాజకీయంలోకి రావడమే టీడీపీలోకి వచ్చారు. వాళ్ళు 2013లో టీడీపీలోకి ఎంటర్ అయ్యారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి వెళ్ళారు. ఆ తర్వాత ఇప్పుడు వరకు వైసీపీలో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండాలి. ఆయన వ్యాపార రీత్యా పెదబాబు గారు అంటే మేయర్ గారు పెదబాబు గారు ఏలూరు ఆ చుట్టుపక్కల జిల్లాలో కొంచెం రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తుంటారు, డెవలప్ చేసి అమ్ముతూ ఉంటారు, కన్స్ట్రక్షన్స్ అవి ఉన్నాయన్నమాట. కొంచెం పెద్ద వ్యాపారం, భారీ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సో ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండాలి, తప్పనిసరి పరిస్థితి. అలాగే గడిచిన దశాబ్దంన్నరగా విపరీతంగా బాగా సంపాదించారు, ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ అయ్యారనమాట. సో అందుకని ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వస్తున్నారేమో. పార్టీ మీద ప్రేమతో వస్తున్నారా లేదా అనేది ఆ పార్టీకి తెలియాలి, ఆ పెద్దలకు తెలియాలి. వాళ్ళు టీడీపీ మీద ప్రేమతో వస్తున్నారా, కొన్నాళ్ళు నుండి మళ్ళీ వెళ్ళిపోతారా అనేది వాళ్ళకే తెలియాలి. నేను అంతమించి చెప్పకూడదు. ఏలూరు రాజకీయం అంతా కూడా. దస్త్రాల దహనంపై దర్యాప్తు ముమ్మరం. మదనపల్లి చేరుకున్న సిఐడి చీఫ్, సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీన్ రీకన్స్ట్రక్షన్. ముంబై నటిని వేధించిన పోలీసులు. అనువాదాన తెలుగు కొండ, శతవసంతాల రాచకొండ. 100 ఏళ్ల వయసులోనూ నరసింహశర్మ పద్యరచన. 100 సంవత్సరాల వయసులో పద్యరచన. బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సిబిఎస్ఈ. సో ఇవన్నీ ఈనాడులో వచ్చాయి. ఇప్పుడు సాక్షికి వెళ్దాం. సాక్షి నగదు బదిలీ. అన్ని నియోజకవర్గాల్లో కీలక పోస్టులన్నీ బేరం పెట్టిన కూటమి నేతలు. ఎమ్మెల్యేల సిఫార్సులతో ఉద్యోగులకు 0 సర్వీసు బదిలీలు. చెప్పినంత ఇస్తేనే సిఫార్సు లేఖలు, లేకపోతే ఇబ్బందులు. ఏమండి, బదిలీలు అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పండగే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే గారికి ఇన్నోవా కారు ఇచ్చారు పోలీసులు, సిఐలు ఇద్దరు కలిపి. సార్ మేము కోరుకున్న చోట మాకు బదిలీ చేయండి, మీకు ఏం కావాలంటే అది ఇస్తామన్నారు. ఆయనకి బదిలీ చేశాడు, వీళ్ళేమో ఇన్నోవా కార్లు ఇచ్చారు. అలాంటివి గిఫ్ట్లు ఉంటాయి, రకరకాల గిఫ్ట్లు ఉంటాయి, భారీగా సూట్ కేసులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బదిలీలు అంటే అంతే. ఎప్పుడు ఆ శాఖల్లో పనిచేసే వాళ్ళు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి సిఫార్సు లేఖలు తెచ్చుకుంటారు. అది బదిలీ సక్సెస్ అయితే వాళ్ళు అనుకున్న ప్లేస్కి వెళ్తే డబ్బులు ఇస్తారు. అది 10, 15, 20, 30 అనేది వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇది సాధారణమే. ఇదేదో వైసీపీ ఉన్నప్పుడు జరగలేదు ఇప్పుడే జరుగుతుంది అని కాదు. వాళ్ళు ఉన్నప్పుడు జరిగింది, వీళ్ళు ఉన్నప్పుడు జరుగుతోంది. విజయవాడ పట్టమట సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు 2 కోట్లు, తిరుపతి రూరల్ తహసీల్దార్ పోస్టుకు 2 కోట్లు, కర్నూలు ఆర్డీఓ పోస్టుకు 1 కోటి, సత్యసాయి జిల్లాలో సిఐ పోస్టుకు 50 లక్షలు. ఇలా డిమాండ్ బట్టి ఉద్యోగుల బదిలీలకు కూటమి ప్రజాప్రతినిధులు రేటు ఫిక్స్ చేశారంట. ఓకే, ఈవీఎంలు ఇక్కడ, తాళాలు ఎక్కడ? విజయనగరం జిల్లా నెల్లిమర్ల గోదాం వద్ద తనిఖీల్లో హైడ్రామా. ఈవీఎంల ట్రంక్ బాక్స్ తాళం కోసం గంటల తరబడి నిరీక్షణ. బృందంతో కలిసి గోదాం వద్ద కలెక్టర్ పడిగాపులు. ఎట్టకేలకు మధ్యాహ్నం 1 గంటకు మాక్ పోలింగు, అర్ధరాత్రి దాకా కొనసాగిన ప్రక్రియ. బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్పై అనుమానాలను నివృత్తి చేయకుండా కొత్త బ్యాటరీ వినియోగం. పార్టీల గుర్తులు కాకుండా ఇష్టానుసారంగా గుర్తుల లోడింగు నేడు కూడా కొనసాగనున్న ప్రక్రియ. ఈవీఎంల మీద లేనిపోని అనుమానాలు రుద్ది వాటిని చెక్ చేయాలని చెప్పి నానా యాగి చేస్తున్నారు, నానా గొడవ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ప్రజలకు ఒక షాక్ చెప్పాలనుకుంటున్నారు. ఈవీఎంల వల్లనే మేము ఓడిపోయాము, ఈవీఎంల వల్లనే వాళ్ళు గెలిచారు అనేది ఒక ఫేక్ ప్రచారాన్ని క్రియేట్ చేసి ఒక భ్రమ కల్పించాలని, వాళ్ళున్న మత్తుని, వాళ్ళున్న భ్రమని ప్రజలకు కూడా చెప్పాలనుకుంటున్నారు. దానికి కోర్టుల్ని, వ్యవస్థల్ని వాడుకుంటున్నారు. చాలా సింపుల్. నిజంగా 2019లో కూడా వాళ్ళు ఈవీఎంల వల్లనే గెలిచారేమో, అందుకే ఇప్పుడు వీళ్ళు ఈవీఎంల మీద గెలిచారని పడుతున్నారేమో. సో ఇప్పుడు వీళ్ళు ఈవీఎంల మీద గెలిస్తే గతంలో 2019లో వాళ్ళు కూడా ఈవీఎంల మీద గెలిచినట్టు. అప్పుడు ఆ ప్రభుత్వాన్ని, ఆ అధికారాన్ని రద్దు చేయాలి, వాళ్ళు చేసిన నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. అసలు ప్రజలను అనాలండి, అంత ఏకపక్షమైన తీర్పులు ఎలా ఇస్తారండి? 2019లో ఏకపక్షమైన తీర్పు ఇచ్చారు, ఈవీఎంల మీద అనుమానం వచ్చాయి. ఇప్పుడు మరీ ఏకపక్షమైన తీర్పు ఇచ్చారు, ఈవీఎంల మీద అనుమానాలు వచ్చాయి. అరే 11 సీట్లు ఎందుకు వచ్చాయో తెలియదంట. కనిపించిన ప్రతి వర్గాన్ని తన్నాం, వాళ్ళని తన్ని మరీ వాళ్ళ చేత తన్నించుకున్నాం. వాడికి ఒకటి కొడితే వాడు తిరిగి మనల్ని 3 కొట్టాడు, చాలా సింపుల్గా. అందుకే ఓడిపోయాం. అందుకు ఓడిపోయామని చెప్పలేక, ఒప్పుకోలేక ఈవీఎంల వల్ల ఓడిపోయామని షాక్ ఒకటి క్రియేట్ చేశారు. ఎందుకు ఓడిపోయారో తెలియదా? దారిని వెళ్తున్న ప్రతి ఒక్క వర్గాన్ని కొట్టాం. కొడితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు తిరిగి 4 కొట్టారు. ఏ వర్గాన్ని మనం బాగా చూసుకున్నాం? 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క వర్గాన్నైనా ప్రశాంతంగా ఉంచారా? ప్రతి వర్గాన్ని కొట్టారు. సో ఆ వర్గాలన్నీ తిరిగి కొట్టాయి, ఓడిపోయారు. వాటిని ఒప్పుకోలేక ఈవీఎంల మీద పడుతున్నారు. ఏం చెప్తాం? ఒక్కో ఎంబీబీఎస్ సీటుకు 4 పోటీ. రాష్ట్రంలో 3856 కన్వీనర్ కోటా సీట్లకు డిమాండ్. మొత్తం 13,850 మంది విద్యార్థులు దరఖాస్తు. ఒక్కో ఎంబీబీఎస్ సీటు కంటే 4 పోటీ అంట. ఓకే, ఫైళ్లు తగలబెడుతున్నారంటూ దుష్ప్రచారం, ఉద్యోగులను వేధిస్తున్నారు ఏపీ ఆర్ఎస్ఏ అధ్యక్షుడు బొప్పరాజు. తగలబెట్టకుండా ఉండొచ్చుగా సారు, తగలబెట్టకుండా ఉంటే అయిపోయేది కదా. మదనపల్లిలో ఎందుకు తగలబెట్టారు? మన వాళ్ళ పొదుపు శక్తి పెరిగింది. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పెరిగిన బ్యాంకు డిపాజిట్లు. 5 ఏళ్ల క్రితం సగటు డిపాజిట్ 32,775, ఇప్పుడు 47,273. సరే, మీరు ఇచ్చిన డబ్బులేలే. కౌలు రైతుల ముసుగులో దోపిడీ స్కెచ్. సీసీఆర్సీల కోసం సిబ్బందిపై టీడీపీ నేతలు ఒత్తిళ్లు. పెట్టుబడి సాయంతో పాటు సంక్షేమ ఫలాలపై కన్ను. రికార్డు స్థాయిలో కార్డులు జారీ, మూడో వంతు బోగస్. ఇది మరీ వింత వార్త. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆటోమేటిక్గా జనాల యొక్క సంపాదన పెరుగుద్ది కదా. ఇప్పుడు 5 సంవత్సరాల కిందట 10,000 సంపాదించినాడు, ఇప్పుడు 15,000, 16,000 సంపాదిస్తాడు. సో 5 సంవత్సరాల కిందట 30,000 దాచుకున్నాడు, ఇప్పుడు 40,000 దాచుకుంటాడు. అది సర్వసాధారణంగా జరిగేదే. దానికే ఏదో ఇళ్ళ ఘనత అన్నట్టు వార్తలు రాశారనమాట. అందుకే నేను ఇది పెద్దగా పట్టించుకోలేదు. ఆ మాత్రమే అగ్రాజేసింది. ఆ ఆత్రమే కొత్త డ్రగ్ ఉత్పత్తిని వేగంగా ప్రారంభించాలనే ఆత్రంలో ట్రయల్ రన్ నిర్వహించకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వంటివే ఎసెన్షియా ఫార్మాలో భారీ ప్రమాదానికి కారణం. తర్వాత మాజీ మంత్రి కాకానిపై కేసు నమోదు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు 3 లక్షలు డిమాండ్ చేశారంటూ
బీజేపీ నేత పెంచలయ్య ఇటీవల మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వాయిస్ మెసేజ్ను వైరల్ చేశారనే కారణంతో మాజీ మంత్రి కాకానిపై పోలీసులు కేసు నమోదు చేశారంట. ముంచుకొస్తున్న వాయుగుండం బంగాళాఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది బలపడి వాయుగుండంగా మరి ఆంధ్రప్రదేశ్లో తీరం దాటే అవకాశాలు ఉన్నాయంట. 9 క్వింటాలకు పైగా గంజాయి పెట్టివేత. లారీలో అక్రమంగా తరలిస్తున్న 912 కిలోల గంజాయిని అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీసులు పట్టుకున్నారు. ఓకే, ఇవన్నీ సాక్షి వార్తలు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో సీఎం భద్రత గాలిలో దీపమా, బాబుకు కేటాయించిన హెలికాప్టర్పై సందేహాలు. 3 రోజుల కిందట యాక్చువల్లీ చంద్రబాబు గారి కోసం ఆంధ్రప్రదేశ్ విజయవాడ రాబోతున్న ఒక హెలికాప్టర్ పూణేలో కూలింది. సో దాని మీద అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు గారి కోసం వచ్చేది అలా ఎలా కూలింది అంటే దాని మీద ఏమైనా పరీక్ష చేయలేదా, దాని సామర్థ్యం పరీక్ష చేయకుండా అది ఎలా పనిచేస్తుందో లేకుండా ఎలా పంపిస్తారు, అదే ఇక్కడికి వచ్చేసి చంద్రబాబు గారు ఎక్కిన తర్వాత ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ రాశారన్నమాట. బాబుకు కేటాయించిన హెలికాప్టర్పై సందేహాలు. ముంబై నుంచి వస్తూ పూణే వద్ద కుప్పకూలింది. నిబంధనల ప్రకారం 10 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నదాన్ని అద్దెకు తీసుకోరాదు. అయినా 2008 మోడల్కు అనుమతి. ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు. హెలికాప్టర్ పనితీరు అంచనాలో నైపుణ్యలేమి. తక్కువ ఎత్తులోంచి కూలినా పూర్తిగా ధ్వంసం. చంద్రబాబు ఉన్నప్పుడు జరిగి ఉంటే అదిగోండి. తర్వాత 6 కొత్త పారిశ్రామిక పార్కులు. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి రాగానే రాష్ట్రానికి తీపి కబురు. ఈ వారంలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం. కేవలం ఏపీకే ఇస్తే విమర్శలు వస్తాయని బీహార్, పంజాబ్లోనూ మరో 6 పార్కులు. మొత్తంగా 25,000 కోట్లు వ్యయం. 1,50,000 కోట్ల పెట్టుబడులకు ఆస్కారం. ఇందులో సగం మన రాష్ట్రానికి వచ్చే ఛాన్స్. మంచిదే, బాగానే ఉంది. ఏపీకే వస్తే విమర్శలు వస్తాయని ఇతర రాష్ట్రాలకు కూడా ఇస్తారంట. తర్వాత అలా అయితే గుజరాత్కి ఎందుకు ఇస్తున్నారు? గత 10 ఏళ్ళుగా గుజరాత్కి తెగిచ్చారుగా, మరి అప్పుడు రాలేదా విమర్శలు? ఏపీకి ఇస్తే విమర్శలు వస్తాయా, గుజరాత్కి ఇస్తే విమర్శలు రావా? జగన్ సిబిఎస్ఈ ఫెయిల్ అది చెప్పుకున్నాం. తర్వాత ఊరికో భూబకాసురుడు అంటండి. ఫిర్యాదుల్లో 60% పైన వైసీపీ కబ్జాదారుల పైన. అది ప్రతి ఊర్లో కూడా వైసీపీ హయాంలో ప్రతి ఊర్లో కూడా భూబకాసురులు చెప్పుకున్నాంగా. మొన్న మాచర్లలో శ్మశానం సమాధులు తవ్వేసి మరీ దోచుకున్నాడంట ఒక ఆయన. అలా ప్రతి ఊర్లో ఉన్నారంట భూబకాసురులు. అధికారం అండ చూసుకొని చెలరేగిన వైసీపీ నాయకులు బెదిరించి మరీ భూదోపిడీ. 5 ఏళ్లలో జగన్ పరిపాలనలో భూ కబ్జాలపై జనం ఆక్రందన. అప్పట్లో భయంతో బిక్కు. ఇప్పుడు కూటమి సర్కారుకు ధైర్యంగా ఫిర్యాదుల పరంపర. పరిష్కారానికి సర్కారు సిద్ధం. సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ. ప్రజలకు ఊరటనిచ్చేలా నిర్ణయం. సో అది మంచి విషయమే. ప్రతి ఊర్లో ఉన్న భూముల లావాదేవీలని బయటకు వస్తాయి. నా భూమి కలగొట్టారు, ప్రశ్నిస్తే లేపేస్తామంటున్నారు. పెద్దిరెడ్డి అనుచరుల భూ కబ్జాపై రిటైర్డ్ టీచర్ ఫిర్యాదు. తర్వాత సొంత వాళ్ళకు స్వర్గం, ప్రత్యర్థులకు నరకం. విపక్ష నేతలపై కక్ష తీర్చుకునేందుకే జైళ్ళు. కనీస సౌకర్యాలు అందకుండా నరకయాతన. రాజమహేంద్రలో బాబుకు సహాయకుడే లేడు. 70 ఏళ్ల వయసుకు గౌరవం ఇవ్వని దారుణం. నాడు వివేక హత్య కేసులో దేవిరెడ్డికి మాత్రం 3 హెల్పర్లు. జైల్లో, ఆసుపత్రిలో ప్రత్యేక గది, అక్కడికే స్నాక్స్, గంటల ఫోన్లో ముచ్చట్లు. ఏకంగా కడప సెంట్రల్ జైలు ఆయన గుప్పెట్లోకి. రేంజ్ డీఐజీనే బదిలీ చేయించిన వైనం. విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి. జైల్లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు చక్రం తిప్పారు వైసీపీ హయాంలో. జైల్లో ఉన్న ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గారికి కనీస సౌకర్యాలు లేవు. అలా ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించారు. సో ఇదిగోండి, సొంత వాళ్ళకు స్వర్గం, ప్రత్యర్థులకు నరకం అని రాశారు. ఇవేం ఫీజులు బాబోయ్, ప్రైవేట్ వర్సిటీల్లో డిగ్రీకి భారీగా ఫీజులు అంట. తర్వాత మాలీవుడ్లో కీచకులు. పలువురు మలయాళ నిర్మాతలు, నటులపై మీటూ ఆరోపణలు. ఇది మనం నిన్న చేసాము. ఇప్పుడు నాన్ పొలిటికల్ అంశాలు ఎక్కువగా నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి. చూడాలి. ఇప్పుడు మన ఛానల్లో వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం పొలిటికల్ ఆలోచనలతో, పొలిటికల్ ఇంటెన్షన్తో వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మనం నాన్ పొలిటికల్ అంశాల మీద నేను ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నా. ఎందుకంటే పొలిటికల్గా సీజన్ లేదు, పదే అవే చేసినా మీకు కూడా బోర్ కొడుతుంది. ఇది నేను చేశా, వ్యూస్ పెద్దగా రాలా. హీరోయిన్లపై వేధింపులు, మలయాళ సినిమా భాగవతం, మన సినిమా పవిత్రమా అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. వ్యూస్ రాలేదు, కేవలం 9,500 మందే చూశారు. అంటే నాన్ పొలిటికల్ అంశాలు పెద్దగా పట్టించుకోవట్లేదు, చూడట్లేదు. సో నేనేమో నాన్ పొలిటికల్ అంశాలు కూడా ఎక్కువ చేయాలనుకుంటున్నా. దానికి సంబంధించి వివిధ రంగాల్లో నిపుణులకు కూడా నేను నిన్న ఫోన్ నెంబర్లు తీసుకున్నా. మీరు కూడా ఏదైనా సబ్జెక్టులో ఎక్స్పర్ట్స్ అయితే, సినీ రంగంలో కానీ, క్రీడల్లో కానీ, లేదా జలవనరుల్లో కానీ, లేదా వైద్యంలో కానీ, ఫార్మాలో కానీ, పరిశ్రమల్లో కానీ విధానపరమైన ఎక్స్పర్ట్స్ అయితే మీరు ఒకసారి నా కాంటాక్ట్లోకి రండి. వస్తే మీతో నేను మాట్లాడి
మీకున్న నాలెడ్జ్ నాకు షేర్ చేస్తే నేను ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్తాను. అంటే నాకు అన్నీ తెలియాలని లేదు, నాకు కొన్ని అవగాహన ఉంటుంది, కొన్ని అవగాహన ఉండదు. ఇటువంటి నాన్ పొలిటికల్ సబ్జెక్టులు చేయాల్సి వచ్చినప్పుడు నేను స్టడీ చేయాలి, ఆ రిపోర్ట్స్ అన్నీ చదివి చెప్పాలన్నమాట. సో అందుకే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటారండి, నాన్ పొలిటికల్ అంశాలు చెయ్యాలా వద్దా అనేది చెప్తే నేను మన ఛానల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నా. ఆంధ్రప్రభలో ఏమిచ్చారు? ఏపీ ప్రగతికి 10 సూత్రాలు. పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి. పారిశ్రామిక అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకు. శరవేగంగా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం. సంతానోత్పత్తిపై ప్రత్యేక దృష్టి. సోలార్ పవర్ ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు చర్యలు. నైపుణ్యాభివృద్ధిపై కసరత్తు. వీళ్ళు మరీ భజన చేస్తున్నారు. ఈ ఆంధ్రప్రభ వాళ్ళు మరీ భజన చేస్తున్నారు. గతంలో వైసీపీకి భజన చేశారు, ఇప్పుడు టీడీపీకి భజన చేస్తున్నారు. తర్వాత పోలవరం తొలిదశ గ్రీన్ సిగ్నల్ కేంద్ర కేబినెట్ ఆమోదించే అవకాశం అంట. అదే నిన్న మొన్న ఈనాడులో రాశారు కదా, పోలవరం తొలిదశకు డబ్బులు ఇస్తారని, అదే రాశారు. తర్వాత యూట్యూబ్కు ముక్కుతాడంట. హద్దులు లేని ప్రసారాలతో యూట్యూబ్ ఛానళ్ళు, విశృంఖలత్వంతో వికటిత ప్రయోగాలు. నేను ఒక యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్గా, నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడిపేవాడిగా దీన్ని స్వాగతిస్తాను. యూట్యూబ్ కూడా కొన్ని హద్దులు ఉన్నాయి, హద్దులు ఉండాలి. ఏదో యూట్యూబ్ వేదికగా ఇష్టానుసారం మాట్లాడడానికి వీలు ఉండకూడదు. చాలామంది బరితెగిస్తున్నారు, చాలామంది విచ్చలవిడిగా మరీ మాట్లాడుతున్నారు ఛానల్ అడ్డం పెట్టుకొని. సో కొన్ని హద్దులు ఉండాలి, పరిమితులు ఉండాలి, చట్టాలు ఉండాలి, కఠిన చట్టాలు ఉండాలి, దానికి లోబడే పని చేయాలి. ఉడాల ప్రక్షాళన, టౌన్ ప్లానింగ్పై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం. అంటే ఎలా డబ్బులు సంపాదించవచ్చనా? భవన నిర్మాణ అనుమతులకి ఈజీ, నెల రోజుల్లో అందుబాటులోకి కొత్త సాఫ్ట్వేర్. ఇది కూడా ఒక పెద్ద అయ్యేది కాదు. అది భవన నిర్మాణ అనుమతులే మున్సిపాలిటీ వాళ్ళకి, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఆదాయ వనరు. దాన్ని మీరు ప్రక్షాళన చేస్తానంటే ఎలా? వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? సో ఇవ్వండి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు. ఇంకా కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.